ఎందుకు చెప్తున్నాను ఎగ్జాంపుల్ అంటే మీకు బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటి ఏమున్నా కూడా పర్లేదు, అవి కంట్రోల్లో ఉన్నంత వరకు మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. ఓకే. సో అంటే ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు హెయిర్ లైన్ డిజైన్ అనేది ఎంత ముఖ్యం అసలు? హెయిర్ లైన్ డిజైనింగే ముఖ్యం అండి. ఓకే. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారండి, ఓకే, ప్రతి ఒక్కరు మీ హెయిర్ ఎంకి ఇలా చూస్తారనుకో మీకు ఎంత డిస్గస్టింగ్ ఉంటుంది. అవును. బట్టతలను కనీసం ఎవడో చూడడం వెరీ కామన్. ఎందుకు అంటే అందరు చాలా మందికి ఉంటుంది. అవును. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించి అది విగ్గు లుక్ ఆడ్గా ఉంటే మీ రాగానే మీ తలంకి ఇలా చూస్తారు పైకి. మీరు వచ్చినప్పటి నుంచి నా తల చూస్తున్నారు, అందుకనే ఇది మీ ఒరిజినల్. అదే ఇలా చూస్తూ ఉంటారు, అప్పుడు మనకే ఎంబరాజింగ్ ఉంటుంది. సో హెయిర్ లైన్ ఎప్పుడూ న్యాచురల్గా ఉండాలి. చేసిన సర్జన్, చేయించుకున్న మీరు, మీ ఇంట్లో వాళ్ళు తప్పితే ఇంకెవరు దాన్ని హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అని గుర్తుపట్టారంటే దట్స్ ఏ ఫెయిల్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. ఓకే. న్యాచురల్గా ఉండాలి హెయిర్ లైన్. సో ఎవరికైనా మీరు చూస్తే మనిషికి లోవర్ 1/3, మిడిల్ 1/3, అప్పర్ 1/3 ఫేస్ని 3 హాఫ్ల కింద మూడు కింద డివైడ్ చేస్తే 1/3 కింద ఈక్వల్ ఉండాలి. అప్పుడే అందంగా ఉంటుంది ఫేస్. లేదు ఇక్కడ దాకా పెట్టేశారనుకోండి అసహ్యంగా ఉంటుంది. లేదు వెనక దాకా పెట్టారనుకోండి ఉపయోగం లేదు పెడతాం వల్ల. దాంతోపాటు హెయిర్ లైన్ ఎలా ఉంది, ఏదో విగ్ పెట్టినట్టు ఇలా యూ షేప్లో స్ట్రైట్గా పెట్టారనుకోండి అసహ్యంగా ఉంటుంది. మేల్స్కి ఎప్పుడు ఈ సైడ్ ఇలాగా పైకి ఉంటుంది వి షేప్లో. అవును, ఈ సైడ్. అవును. సో మేల్ ప్యాటర్న్లో పెట్టాలి హెయిర్ నీట్గా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫేస్కి మారుతుంది. మీ మొహం రౌండ్గా ఉందా, ఓవల్ షేప్లో ఉందా, లేదంటే ఇంకొంచెం సన్నగా ఉందా, ఈ చూసుకుని దాన్ని బట్టి మ్యాచ్ చేస్తా మీ ఫేస్కి తగ్గట్టు హెయిర్ పెట్టాలి. ఒక్కొక్కసారి మీ హెయిర్ లైన్ వల్ల మీ ఫేస్ షేప్ చాలా మారిపోతుంది, లుక్సే మారిపోతాయి. ఓకే. అదొకటి. నెక్స్ట్ సెలబ్రిటీ హెయిర్ లైన్ అంటాం. సెలబ్రిటీస్కి ఏం చేస్తామంటే ఆన్ స్క్రీన్ వాళ్ళకి ఇంకొంచెం ముందుకు పెడతాం. ఎందుకు అంటే ఆన్ స్క్రీన్ ఫోర్ హెడ్ పెద్దగా కనిపిస్తుంది. సో కాబట్టి మూవీస్లో చేసే వాళ్ళకి, ఆన్ స్క్రీన్ ఆర్టిస్ట్కి వాళ్ళకి ఇంకొంచెం ముందుకు పెడతాం హెయిర్ లైన్. వాళ్ళకి డిజైన్ కూడా మార్చేస్తాం, హెయిర్ లైన్ ప్యాటర్న్ కూడా మారుస్తాం. ఓకే. సో అంటే హెయిర్ లైన్ అనేది మీరు ఇంపార్టెంట్ అంటారు? వెరీ ఇంపార్టెంట్. ఓకే.